హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్స్. సో ఈరోజు మనం కట్ టాప్ని ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ క్లాత్ని 4 ఫోల్డ్స్ నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది అన్నది ఫోల్డ్ చేసిన సైడ్ అండ్ ఇది ఓపెన్ సైడ్. సో డ్రెస్ని మనం డ్రెస్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం తీసుకున్న ఫోల్డ్ చేసుకున్న క్లాత్ పైన ప్లేస్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఫర్ స్టిచ్చింగ్ పర్పస్. నెక్స్ట్ బ్యాక్ నెక్ని మార్క్ చేసుకున్నాక నేను చూపించిన విధంగా బ్యాక్ నెక్ లోపలికి ఫోల్డ్ చేసి, సో ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ తీసుకున్నట్టు మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు చూపించిన విధంగా షోల్డర్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే స్టిచ్చింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. సో మనం ఇట్లా మార్క్ చేసుకుంటే యూజ్ ఏంటంటే మన సైజ్ టాప్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అదే విధంగా మన స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. సో ఇక్కడ నేను స్కేల్ యూజ్ చేసి క్రాస్గా షోల్డర్ కట్ అన్నది చేస్తున్నా. నెక్స్ట్ నేను చూపించినట్టు హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని మనం ఆర్మ్ హోల్డ్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్డ్ కూడా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ పర్పస్ అన్నది యూస్ఫుల్ అవుతుంది. ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఈజీగా మన చేతులతో మన డ్రెస్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు బై టేకింగ్ ఆర్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ డ్రెస్తో. సో ఇప్పుడు మన సైజ్ టాప్ ఎట్లుందో ఎగ్జాక్ట్ దాని విధంగా మనము ఇక్కడ మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాము. మనకి కట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను మార్క్ చేసుకుంటున్నా, ఎందుకంటే స్టిచెస్ కోసం. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న మార్క్స్ అన్నీ జాయిన్ చేసేస్తున్నా ఏదైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానో. సో మనకి కింద కూడా కట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ కోసం. మార్క్ చేసుకున్నవన్నీ నేను ఇక్కడ స్కేల్తో జాయిన్ చేసేస్తున్నా. స్ట్రైట్గా జాయిన్ చేసుకోవాలి, మనకు కట్ అన్నది కూడా స్ట్రైట్గా వస్తుంది. బాటమ్ పార్ట్ కూడా మనకి స్ట్రైట్గా ఉండాలి కాబట్టి నేను కింద పార్ట్ కట్ చేసేసిన. ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి నేను టాప్ అన్నది కటింగ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన ప్రతి ఒక్కటి కట్ చేసుకుంటున్నా ఇక్కడ. సో ఈ వీడియోలో నేను మొత్తం కటింగ్ పార్ట్ చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో స్టిచ్చింగ్ అన్నది కూడా ఉంటుంది. ఈ కట్స్ ఎక్స్ట్రా హాఫ్ తీసుకున్నది కూడా మనం ఎట్లా స్టిచ్ చేసుకుంటాం అన్నది మీకు అందులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో నేను చూపిస్తా. సో ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్ నెక్ని కట్ చేసుకుంటున్నా వీడియోలో చూపించినట్టు. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. అండ్ షోల్డర్ కూడా స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేస్తున్నా నేను. సో ఇప్పుడు నేను చూపించినట్టు బ్యాక్ పార్ట్ క్లాత్ అన్నది తీసేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ ఫోల్డ్ చేసి నేను చూపించినట్టు ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసేసుకోండి. స్టిచ్ చేయడానికి నేను చూపించినట్టు క్లాత్ని కట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ నేను వీడియోలో ఎట్లా చెప్తున్నానో మీరు కూడా అట్లనే ఫాలో అవ్వండి. ఇట్లా 2 పార్ట్స్ కట్ చేసుకున్నాక కట్ చేసుకున్న ఒక పార్ట్ని ఫోల్డ్ చేసి మనం ఇక్కడ ముందు కట్ చేసుకున్న నా ఫ్రంట్ నెక్ క్లాత్ అన్నది తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఏదైతే నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నానో దానిపైన ప్లేస్ చేసి సిజర్తో ఫస్ట్ నేను కటింగ్ అన్నది చేసుకుంటున్నా. సో మనం నెక్ అన్నది నీట్గా స్టిచ్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్ మన నెక్ పార్ట్ కోసం నేను తీసుకున్న కాలర్ ఏదైతే డిజైన్ ఉందో దాని ప్రకారమే నేను ఇది కూడా కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్ దీనిపైన ప్లేస్ చేసుకుంటున్నా. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్ కూడా రిపీట్ చేసేస్తున్నా నేను, ఎందుకంటే ఇందాక 2 స్లైసెస్ అనేవి మనం కట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఇది కూడా అదే షేప్లో ఏదైతే నేను యూ కట్ లైక్ తీసుకున్నానో అదే విధంగా కట్ చేసుకొని దీన్ని కూడా ఎగ్జాక్ట్ ప్లేస్ చేసేసిన. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అన్నది ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఇది ఓపెన్ సైడ్, ఇది ఫోల్డెడ్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం సైజ్ డ్రెస్ యొక్క హ్యాండ్స్తోని ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాము. సేమ్ ఇంతకుముందు డ్రెస్కి ఎట్లా మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా హ్యాండ్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పర్పస్. ఫస్ట్ నేను మార్క్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జాక్ట్ మన హ్యాండ్ని ఎట్లా ప్లేస్ చేస్తామో దాన్ని ఎగ్జాక్ట్ మార్కింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది మన హ్యాండ్స్కి.
నేను చూపిస్తున్నట్టు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను చూపించినట్టు సైడ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. ఇట్లా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవాలి. సో ఇట్లా తీసుకున్నాక వీటిని జాయిన్ చేసేసిన. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆర్మ్ హోల్ కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నేను ఎగ్జాక్ట్ ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ అన్నది మార్క్ చేసుకుంటున్నా. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా స్టిచ్చింగ్ పర్పస్ కోసం. ఈ మార్కింగ్స్ అన్నిటిని నేను స్కేల్తో స్ట్రెయిట్గా జాయిన్ చేస్తున్నా. సో దట్ మనం క్లాత్ని కూడా స్ట్రెయిట్గా కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అన్నది కూడా నీట్గా వస్తుంది. నెక్స్ట్ నేను మార్కింగ్ చేసుకున్నదంతా కట్ చేసేసుకుంటున్నా. ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అదంతా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది పార్ట్ 1 అనమాట. ఇది కటింగ్ది. నెక్స్ట్ పార్ట్ 2 నేను స్టిచ్చింగ్ అన్నది డీటెయిల్గా అప్లోడ్ చేస్తా, ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.